నువ్వు ప్రభుత్వాన్ని విమర్శిస్తావా? నువ్వు పేదల పక్షాన మాట్లాడతావు. ఇలా కడుపు దొరకపోతా ఉంది. వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక అభాగ్యురాలు ఏమంటుంది, కొత్త ఇల్లు కూలగొడతా ఉంటే ఒకసారి ఇల్లు చూసుకొని వస్తాను ఏడుస్తూ ఉంది. ఒక ఆమె పాటలు పాడింది. ఆ పాటలు మొత్తం కూడా మిలియన్ల కొద్ది చూస్తున్నారు. ప్రజలంతా కూడా సంఘీభావం ప్రకటిస్తే యూజ్లెస్ కూడా నువ్వు పోయి ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి ఇలా కేసీఆర్ గారిని విమర్శిస్తావా? కేసీఆర్ గారు ఏం చేసిండ్రా? పేదోళ్లను కాపాడుకున్నాడు, కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. అటువంటి వ్యక్తిని మాట్లాడతావా దుర్మార్గుడా? ఎవడి రాజేందర్ రెడ్డి, ఎక్కడి రాజేందర్ రెడ్డి? యూజ్లెస్ ఫెలో కూలగొట్టే ప్రభుత్వం మీద పోరాటం చేయి. వీనికి కొంతమంది వంతమాడుతూ కుహనా మేధావులట కొంతమంది వేసుకొని పోయి ఇప్పటికీ కేసీఆర్ గారిని విమర్శిస్తారు. కేసీఆర్కి ఏం చేసిండ్రు రావులాగల్లారా? ఈ మేధావులని చెప్పుకునే వాళ్ళకి ఏం చేసిండు కేసీఆర్ గారు? ప్రజలను కాపాడుకున్నాడు, తెలంగాణ తీసుకొచ్చిండు, మొత్తం సస్యశ్యామలం చేసిండు, కోనసీమను తలపించే విధంగా తెలంగాణ అభివృద్ధి చేసిండు. ఎక్కడ చూసినా కేసీఆర్ ఆనవాళ్ళు కనపడతాయి. కేసీఆర్ ఇంకా కేసీఆర్ నారా మీకు పెట్టుబడి? కేసీఆర్ గారి నుంచి మాట్లాడతారు. పేదల పక్షాన కొట్లాడండి. కమ్యూనిస్టులు ఎక్కడ పోయిర్రు? ఖమ్మం జిల్లా కంచుకోట అని చెప్పి కమ్యూనిస్టులు ఎక్కడ పోయిర్రు? మేధావులు ఎక్కడ పోయిర్రు? కోదండరాం యూజ్లెస్ వల్ల కోదండరాం ఎక్కడ పోయినావు? ఏది నువ్వు ప్రజల పక్షాన కదా. సావు దాదాపు 70-80 ఏళ్ళు వచ్చినాయి. చివరాంకంలో ఉన్నావు. ఎక్కడ పోయినావు నువ్వు? కడుపు తరక్కపోతా ఉంది. ఆ పేదల ఒక వీడియోలు చూస్తూ ఉంటే అసలు అన్నం తినబుద్ధి కావట్లేదు. మీరు మనుషులు అనద్దున్న పోతలా. ఇంకా కేసీఆర్ గారు ఏం చేసిండ్రు రాయ్? ప్రభుత్వం మీద పోరాటం చేయండి. మేధావులు చదువుకున్నోళ్ళు. ఎవడి రాజేందర్ రెడ్డి? ఎక్కడి కథ? వీడు సడన్గా దిగబడి వచ్చి నేను అనుకున్న పేదల పక్షాన్ని అనుకున్నా వచ్చి అక్కడ కూడా కేసీఆర్ గారిని విమర్శిస్తాను. ఇట్లాంటి వెధవల వల్లనే తెలంగాణ సర్వనాశనం అయింది. ఇట్లాంటి వాళ్ళ మాటలు నమ్మే మంచి ధర్మాత్మ లాంటి కేసీఆర్ గారిని ఓడించుకొని ఇలా తెలంగాణ అధోగతి పాలైపోయింది. ఇక్కడైనా ప్రజలారా కన్ను ఇటువంటి వాళ్ళని తన్ని తరుగు కొట్టండి.